ప్రత్యేక ప్యాకేజీకి ఆమోదం తెలుపుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరానికి 100% నిధులు, ఇతర ప్రాజెక్టులకు కేంద్ర సాయం వల్ల రాష్ట్రంపై భారం తగ్గుతుందని తెలిపారు. ప్రతిపక్షం ఇప్పటికైనా అనవసర వ్యాఖ్యలు మాని అభివృద్ధిలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఘర్షణపూరిత వాతావరణం కంటే కేంద్రంతో సఖ్యతతోనే కావలసిన అభివృద్ధిని సాధించవచ్చని వివరించారు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు కూడా కేబినెట్లో క్లియర్ చేస్తూ 100% ఫైనాన్స్ చేయడానికి, రెండోది ఏదైతే స్పెషల్ స్టేటస్లో వచ్చేటన్ని స్పెషల్ ప్యాకేజ్ కింద అంటే స్పెషల్ అసిస్టెన్స్ కింద పూర్తిగా ఇవ్వడానికి కూడా కేబినెట్ అంగీకరించారు. ఇది ఒక శుభ పరిణామం. ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా రాజీ పడలేదు. ఏదైనా సరే సయోధ్యతోనే సాధ్యం అవుతాయి. అట్లా కాకుండా ఘర్షణ వైఖరైతే నష్టపోయేది రాష్ట్రం. వీళ్ళకి కావాల్సింది ఘర్షణ కావాలి, రాజకీయం కావాలి తప్ప ప్రజా సమస్యలు పట్టవు. ఒక మాటలో చెప్పాలంటే ఇంటారని కూడా నాకు నమ్మకం లేదు. వాళ్ళ ప్రవర్తన ఎటువంటిదంటే ఒకటే ప్రతిపక్షం, ఆ ప్రతిపక్షానికి తలా లేదు, తోక లేదు, ఏదంటే మాట్లాడుతూ ఉంటారు తప్ప ఇంకోటి కాదు. ఒక బాధ్యత రాహిత్యమైనటువంటి ప్రతిపక్షం అది. కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. కానీ రాష్ట్ర ప్రజానీకాన్ని నేను కోరుతున్నా, ఏదైతే 1 by 1 మనం అనుకున్నట్టుని సాధించుకుంటూ ముందుకు పోతున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా మనకు రావాల్సిన అవసరం ఉంది. డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ కూడా ఒప్పుకున్నారు. అవన్నీ కూడా వస్తే మనం అనుకున్న ప్రకారం ముందుకు పోయే అవకాశం వస్తుంది. అది కూడా తొందరలోనే వస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. మనకు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి కావాలి. ఎవరైతే ఇంత మునుపు ఎమోషనల్గా ఆలోచించారో వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నా అనుభవం ఏంటంటే ఎప్పుడు కూడా కేంద్ర సహకారంతో ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీ ప్రకారం తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కేంద్రం నుండే మంత్రులందరూ కూడా మనకు సానుకూలంగా ఉన్నారు. ఈరోజు అరుణ్ జైట్లీ గారు కానీ, వెంకయ్యనాయుడు గారు కానీ, మన రాష్ట్రం నుంచి సుజనా చౌదరి కానీ వీళ్ళంతా బాగా వర్కౌట్ చేశారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు.